ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి. మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆప్తులతో, స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు సమర్థుడు. ఈ కథ 1984 మార్చ్ చందమామ సంచికలోనిది. పూర్వకాలం దంతపురి అనే రాజ్యాన్ని పద్మనందుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఒకసారి మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండగా ఒక గ్రామంలో అనుకోకుండా ఉన్న పళాన జబ్బు పడ్డాడు. ఆ గ్రామంలో సీతన్న అనే రైతు పద్మనందుణ్ణి సమయానికి ఆదుకుని వైద్యం చేయించాడు. తన ఆరోగ్యం కుదుటపడ్డాక పద్మనందుడు తాను ఎవరైంది రైతుకు చెప్పకుండా, నీవు చేసిన ఉపకారం మరువలేనిది. రాజధానిలో నాకు మంచి పలుకుబడి ఉన్నది. నీకు ప్రత్యుపకారం ఏం కావాలో అడుగు అన్నాడు. రైతు వినయంగా, నాకేం కోరికలు లేవు. నేరకపోయి నా రెండో కొడుకు దండకుడికి చదువు చెప్పించాను. ఇప్పుడు వాడు వ్యవసాయం చేయనంటున్నాడు. ఏ చోటనైనా కొలువులో పెడదామంటే వాడు తలబెరుసు మనిషి, అందరితోనూ కజ్జాలు పెట్టుకుంటాడు. ముందు ముందు వాడు ఏమైపోతాడో అని నాకు ఎంతో బెంగగా ఉన్నది అన్నాడు. పద్మనందుడు వెంటనే, నీ కొడుకును నాతో పంపించు, వాడి భవిష్యత్తు నేను చక్కదిద్దుతాను, నీకెలాంటి బెంగ అవసరం లేదు అన్నాడు. దండకుడు కూడా రాజధానికి వెళ్ళాలని ఉబలాటపడ్డాడు. తండ్రి సంతోషంగా వాణ్ణి పద్మనందుడితో పంపించాడు. రాజధాని చేరుకున్నాక రాజు దండకుడికి ఒక సత్రంలో బస ఏర్పాటు చేయించాడు. ప్రయాణంలో కలిగిన అనుభవాన్ని బట్టి దండకుడు నిజంగానే దుడుకు మనిషి అని, వాడు కొలువుకు పనికిరాడని ఆయన గ్రహించాడు. అయినా రైతుకు ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు. దండకుణ్ణి సత్రంలో వదిలిన తర్వాత రాజు శమంతకుడికి కబురు పెట్టాడు. ఈ శమంతకుడు రాజ్యంలో జరిగే ఆదాయ వ్యయాలను పరిశీలించే అధికారిగా ఉంటున్నాడు. అతడి కింద 10 మంది చిన్న అధికారులు ఉన్నారు. ప్రతి అధికారి వద్ద 12 మంది ఉద్యోగులు ఉంటారు. శమంతకుడు చాలా సమర్థుడైన అధికారి అని, ఎటువంటి వారి చేతనైనా పని చేయించగలడని కొలువులో అందరూ చెప్పుకుంటారు. పద్మనందుడు శమంతకుడితో, దండకుడు అనేవాణ్ణి నువ్వు పనిలోకి తీసుకోవాలి. వాడు తలపొగరు మనిషి, చాలా దుడుకు స్వభావం, ఉద్యోగం పోతుందేమో అన్న భయం కూడా వాడికి లేదు. శిక్షలకు భయపడని మొండితనం కూడా వాడికి ఉంది. నీవు సమర్థుడైన అధికారివని అంతా అంటున్నారు. వాణ్ణి లొంగతీయడం నీ సమర్థతకు పరీక్ష అన్నాడు రాజు. మహారాజా, వాణ్ణి నేను తప్పక లొంగదీయగలను. రేపు నా వద్దకు పంపండి అన్నాడు శమంతకుడు వినయంగా. ఆ మర్నాడే దండకుడు శమంతకుడిని కలుసుకున్నాడు. శమంతకుడు వాడిని కొన్ని ప్రశ్నలు వేశాడు. దండకుడు అన్నిటికీ తలబిరుసు సమాధానాలే చెప్పాడు. అయినప్పటికీ శమంతకుడు కోపగించుకోకుండా, నీవు నాకు బాగా నచ్చావు, నీ వల్ల మాకెంతో ప్రయోజనం ఉన్నది అని అనిపిస్తున్నది. నీకు నెలకు 50 వరహాల జీతం ఇస్తాను అన్నాడు. ఇందుకు దండకుడు ఎంతగానో సంతోషించాడు. శమంతకుడు తన వద్ద ఉండే ఒక చిన్న అధికారిని పిలిచి అతడికి దండకుడిని అప్పగించాడు. 2 రోజుల తర్వాత ఆ చిన్న అధికారి శమంతకుడి దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ దండకుడు పని చెయ్యడు, కొలువులో పని సాగనివ్వడు, వాడితో నేను వేగలేను అని చెప్పాడు. శమంతకుడు కోపంగా, నీ కింది వాళ్ళ చేత పనులు చేయించలేకపోతే అది నీ అసమర్థత అవుతుంది. వాడి చేత నువ్వు చేయించినా సరే, లేదా వాటి పని నువ్వు చేసినా సరే అన్నాడు. ఆ రోజు నుంచి చిన్నాధికారి దండకుడి పని కూడా తానే చేస్తూ ఉండేవాడు. ఈ కారణం వల్ల అతడికి దండకుడు అంటే చాలా కోపంగా ఉండేది. రోజు వాణ్ణి బెదిరిస్తూనే ఉండేవాడు. నీ సంగతి రాజుకు తెలిస్తే ఏదో రోజున ఆయన నిన్ను కఠినంగా శిక్షిస్తాడు. ఇక్కడ శిక్షలు భరించలేనివిగా ఉంటాయి, జాగ్రత్త అనేవాడు చిన్న అధికారి. దండకుడు ఈ మాటలు లెక్క చేసేవాడు కాదు. కానీ రాజు విధించే శిక్షలు ఎలా ఉంటాయో మాత్రం వాకపు చేసి తెలుసుకున్నాడు. అవి నిజంగానే చిన్న అధికారి చెప్పినట్టుగా చాలా కఠినంగా ఉన్నాయని వాడికి అనిపించింది. కొన్నాళ్ల తర్వాత రాజు పద్మనందుడు శమంతకుని పిలిపించి, దండకుడు ఎలా పనిచేస్తున్నాడు, దారికి వచ్చినట్టేనా అని అడిగాడు. రాక ఎక్కడికి పోగలడు మహారాజా అన్నాడు శమంతకుడు వినయంగా. ఈ జవాబుతో రాజు తృప్తిపడక రహస్యంగా దండకుడి గురించి
వివరాలు తెలుసుకుని శమంతకుడికి కబురు పెట్టి, నువ్వు దండకుడి ప్రవర్తనలో మార్పు తీసుకురాలేదు. నీ అధికార బలంతో అమాయకుడైన నీ కింది అధికారిని బెదిరించి అతన్ని శ్రమ పెడుతున్నావు అన్నాడు కోపంగా. అతడు అమాయకుడు కాదు మహారాజా. అధికారి దండకుడి చేత పని చేయించలేకపోతే అది అతడి అసమర్థత అవుతుంది. అతడు తన అసమర్థతకు శిక్ష అనుభవిస్తున్నాడు అన్నాడు శమంతకుడు. ఆ అధికారికి చేతకాని పక్షంలో దండకుండి మరొక సమర్థుడైన అధికారి దగ్గరికి మార్చలేకపోయావా అన్నాడు రాజు. దండకుడి సంగతి వాళ్ళందరికీ తెలిసిపోయింది మహారాజా. వాటిని వాళ్ళు పనిలోకి తీసుకోరు అన్నాడు శమంతకుడు. అయితే నువ్వు నా పరీక్షలో ఓడిపోయావు అన్నాడు రాజు. లేదు మహారాజా, తమరు నాకు అదనంగా ఒక మనిషిని ఇచ్చారు. అప్పటి నుంచి అదనంగా ఒక మనిషి చేయగల పని కొలువులో జరిగిపోతున్నది అన్నాడు శమంతకుడు. అలా కాదు, నువ్వు దండకుడి నుంచి పని రాబట్టినప్పుడే సమర్థుడైన అధికారి అనిపించుకుంటావు అన్నాడు రాజు. నాకు మరికొంత గడువు ఇవ్వండి, నా సమర్థతను రుజువు చేస్తాను అన్నాడు శమంతకుడు. రాజు పద్మనందుడు ఇందుకు అంగీకరించాడు. శమంతకుడు మర్నాడే దండకుడిని పిలిపించి, నీకు కొలువులో ఉద్యోగం చేయాలని ఉన్నదా లేదా అని అడిగాడు. దండకుడికి ఉద్యోగం నచ్చింది. రాజధానిలో ఇంటి అద్దెతో సహా వాడికి 25 వరహాలు కూడా ఖర్చు కావడం లేదు. గ్రామం కన్నా పట్టణ జీవితం బాగున్నది. ఈ సంగతే వాడు శమంతకుడికి చెప్పాడు. శమంతకుడు కొంచెంసేపు ఆలోచించి, నువ్వు తలబిరుసు మనిషివని, పని చేయవని నీ అధికారులు చెప్తున్నారు. కానీ నేను ఆ మాటలు నమ్మడం లేదు. నీలో నాకు వినయగుణం కనబడుతున్నది. కొంతకాలం పాటు నేనే నీ సమర్థతను పరీక్షిస్తాను. ఆ అధికారి మాటల్లో నిజం కనబడితే నీ ఉద్యోగం తీసేస్తాను. నువ్వు సమర్థుడు అని రుజువైతే ఆ అధికారి ఉద్యోగం తీసేస్తాను. అంతేకాకుండా నీ జీతం కూడా పెంచుతాను అన్నాడు. ఆ రోజు నుంచి దండకుడిలో ఊహించని మార్పు వచ్చింది. కొద్ది రోజుల్లోనే వాడు పనిలో మంచి సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు. ఈ సంగతి విన్న రాజు ఆశ్చర్యపడి శమంతకుడిని పిలిపించి, దండకుడిలో ఇంత మార్పు ఎలా తేగలిగావు అని అడిగాడు. వాడికి ముందు ఇక్కడి కొలువులో ఉన్న సౌఖ్యం తెలియజేశాను మహారాజా. తరువాత వాడి మీద చిన్నాధికారి ఫిర్యాదులు చేస్తున్నాడని, కానీ వాటిని నేను నమ్మడం లేదని చెప్పాను. వాడు నిజంగా సమర్థుడైతే చిన్నాధికారిని పనిలోంచి తొలగిస్తానని కూడా చెప్పాను. ఆ అధికారి మీద వైరం కొద్దీ వాడు ఎంతో శ్రద్ధగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఒకసారి పనిచేయడం అలవాటు పడిన తర్వాత వాడు మామూలుగా అందరు ఉద్యోగుల్లాగానే తయారయ్యాడు అన్నాడు శమంతకుడు వినయంగా. దండకుడి తండ్రికి తాను ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టడం కోసం సహాయం చేసిన శమంతకుడిని రాజు పద్మనందుడు ఘనంగా సన్మానించాడు. కథ సమాప్తం.